జయ జగన్నాథ జయ జగన్నాథ బాలదేవ జయ సుభద్ర జగన్నాథ స్వామి నయన పతగామి నయన పతగామి భావతు మే జయ గౌరానితాయ్ జయ గౌరానితాయ్ గౌరానితాయ్ జయ గౌరానితాయ్ జయ నితాయ్ గౌరచంద్ర జయ నితాయ్ గౌరచంద్ర నితాయ్ గౌరచంద్ర జయ నితాయ్ గౌరచంద్ర జయ ప్రభుపాద జయ ప్రభుపాద ప్రభుపాద శ్రీల ప్రభుపాద ప్రభుపాద్ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము ప్రథమ అధ్యాయము. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. శ్లోకం 30. నచక్నోమ్యవస్థాతుం భ్రమతీవాచ మే మన నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఒక సామెత ఉంది, సాధనమున పనులు సమకూరు ధరలోన. అంటే మనము సాధన చేస్తూ ఉంటేనే అది అభ్యాసం అవుతుంది. ఇంకా మనకు రాదు అనుకుంటే మన జీవితంలో ఏది రాదు. మనం చేయలేమనుకుంటే ఏది కూడా చేయలేము. ఇక్కడ మనల్ని, నేను ప్రతిసారి చెప్తుంటాను, ఇక్కడ మనల్ని తప్పు పట్టేవారు ఎవరు లేరు. తప్పు పోయినా పర్వాలేదు, ఇంకోసారికి సరిదిద్దుకోవచ్చు. ప్రయత్నం మాత్రం చేయాలి, ప్రయత్నం మానకూడదు. ఎందుకంటే ఈ మాసము యశోదమాత దామోదర్ లీలలో ఏం చేసింది? ఒకసారి కృష్ణ భగవానుడు పట్టుబడలే. ఉదయము 4:30కి పట్టుకోవడానికి
ప్రయత్నం ప్రారంభించింది యశోదమాత కృష్ణుని. కానీ దొరకకుండా ఎప్పటి వరకు తిప్పాడు? సంధ్యా సమయం వరకు తిప్పాడు, 6 గంటల వరకు. కానీ యశోదమాత ఒక 5-10 నిమిషాలు ప్రయత్నం చేసి ఊరుకుందా? ఆయన పట్టుబడేంత వరకు తన ప్రయత్నాన్ని ఆపలే. ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు దొరికాడనమాట కృష్ణుడు, సాయంత్రం 6 గంటలకి. అది కూడా తనంత తానుగా బందీ అయ్యాడు తప్ప యశోదమాత పట్టుకోలేకపోయింది. అందుకే మనం ప్రయత్నం చేస్తుండాలి. మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చామంటే మన లక్ష్యం ఏమిటి? మనము దేనికోసం భక్తి మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నాం. ఒక విద్యార్థి 10వ తరగతిలోనే తను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ లక్ష్యం ప్రకారమే ఆయన చేరుకోవాల్సిన లక్ష్యానికి అనుగుణంగా ఉన్న కోర్సును ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు ఆయనకి ఇంజనీరింగ్ ఇష్టం, ఆయన లక్ష్యం ఇంజనీరింగ్. కానీ ఎంబీబీఎస్లో సీటు తీసుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఆయనకి ఇష్టమైన లక్ష్యాన్ని చేరుకోగలడా? అందుకే మనకంటూ ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యం ప్రకారమే మనము మన పనులు చేస్తుంటూ పోవాలి. మరి మనము భక్తిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన లక్ష్యం ఏంటి? మన తండ్రికి ముఖం చాటేసి వచ్చేసాం ఇంటి నుంచి బయటకి. మనం ఇక్కడ అన్ని బాధల్ని పడుతున్నాం. తిరిగి మనము ఎక్కడికి వెళితే ఆనందాన్ని పొందుతాం, సంతోషాన్ని పొందుతాం చెప్పాడు. మన ఇంటికి వెళ్ళి మన తండ్రి సంరక్షణలో ఉన్నప్పుడు మాత్రమే మనము సురక్షితంగా ఉంటాం, శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతాం. తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు వచ్చారు, ఆ అబ్బాయికి తినడానికి ఏదో కొనిచ్చాడు, ఆడుకోవడానికి ఏదో ఒక ఆట వస్తువు కొనిచ్చాడు. కాసేపు ఆడుకుంటాడు, మళ్ళీ ఏమవుతుంది? ఆ సంతోషం దూరం కాగానే మళ్ళీ అలాగే బాధపడుతుంటాడు, ఏడుస్తుంటాడు. ఇంకొక వ్యక్తి వస్తాడు, పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు, ఆయనకు ఆకలి అవుతుందేమో అని చెప్పి తినడానికి ఏమైనా కొనిస్తాడు. తింటాడు పిల్లవాడు. తిన్న తర్వాత ఒకసారి మనము రోజు ఒకసారి తింటే మళ్ళీ ఆకలి అయ్యేదా? వేస్తుందా లేదా? అది మనకు జీర్ణమైపోగానే మళ్ళీ ఆకలేస్తుంది. ఆకలేసిన తర్వాత పిల్లాడు ఆనందపడతాడా? మళ్ళీ ఏడుస్తాడు. మరి ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చారు, తినడానికి ఆహారం ఇచ్చారు, అయినా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఏం బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను మా ఇంటి నుంచి తప్పిపోయి వచ్చాను. నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళే ఆ మార్గము, ఆ దారి నాకు తెలియట్లేదు. మా ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియకుండా నేను ఏడుస్తున్నాను అంటే, ఆయన ఏం చేస్తాడంటే, మీ ఇల్లు ఎక్కడుంటుంది, మీ నాన్నగారి పేరేంటి అడిగి తెలుసుకుని తిరిగి ఈ అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి అప్పచెప్తాడు. అప్పుడు అబ్బాయి ఎలా ఉంటాడు? అప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి సంతోషంగా ఉంటాడు. గమ్యస్థానము లక్ష్యం ఏంటి? వాళ్ళ ఇల్లుకి చేరుకోవడం. ఆ దారి తెలియక ఆయన తికమక పడుతూ అవస్థలు పడ్డాడు ఇంతసేపు. మరి ముందొచ్చిన ఇద్దరు ఆయనకి ఏమి ఇచ్చారు? ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చారు, తినడానికి ఆహారం ఇచ్చారు, అయినా ఆయన దాని ద్వారా సంతోషాన్ని పొందలేదు. ఎప్పుడైతే తండ్రి నుంచి, ఇంటి నుంచి తప్పిపోయి వచ్చినటువంటి పిల్లవాడిని ఎప్పుడైతే వాళ్ళ స్వంత ఇంటికి చేర్చి వాళ్ళ తండ్రికి అప్పగించినప్పుడు మాత్రమే ఆయన సంతోషంగా ఉండగలుగుతాడు. ఇంకా ఆయనకు అవసరమైనవి ఏవి ఇతరులు కొనియాల్సిన అవసరం లేదు, సమకూర్చాల్సిన అవసరం లేదు సౌకర్యాలు. వాళ్ళ నాన్నకి బాగా తెలుసు పిల్లాడికి ఎప్పుడు ఏమి ఇవ్వలేదు. అందుకే మనము భక్తి మార్గంలోకి వచ్చామంటే
భగవంతునితోని కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి, స్థాపించుకోవడానికి వచ్చాము. తద్వారా మనకి ఏం జరుగుతుంది? దాని ద్వారా భగవంతుని యొక్క ప్రేమ, ఆయన యొక్క రక్షణ మనకు లభించేది. తండ్రి సంరక్షణలో ఉంటే ఇంకా మనకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏ భౌతిక వసతుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరము లేదు. ద్రోణాచార్యుడు శిష్యులకి యుద్ధ విద్యలు నేర్పేటప్పుడు శిష్యులందరినీ పిలిచి ఒక చెట్టు కొంచెం దూరంలో నిలబెడతారన్నమాట. నిలబెట్టి ఒక్కొక్కరిని అడుగుతుంటారు, ఆ చెట్టు పైన మీకు ఏం కనిపిస్తుంది? ఒక శిష్యుడు వస్తారు, నాకు చెట్టు పైన పక్షి కనపడుతుంది. ఒక శిష్యుడు వచ్చి ఏం చెప్తాడు? నాకు ఆ చెట్టు పైన నాకు ఆ చెట్టు కనపడుతుంది, దాని కొమ్మలు ఆకులు అన్ని పచ్చగా ఉన్నాయి అని అంటారు. ఇంకొక శిష్యుడు వస్తారు, నీకేం కనిపిస్తుంది అని అంటే ఇంకొంచెం ఆయన ముందుకెళ్ళి ఆ చెట్టుకున్న కాయలు పళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకొక శిష్యుని అడిగితే ఆ చెట్టు పైన ఉన్న ఆ చిన్న పక్షి కనబడుతుంది నాకు అని అంటాడు. ఇంకొక శిష్యుని అడిగితే ఆ చెట్టు పైన ఉన్న పక్షి యొక్క తలభాగం నాకు కనపడుతుంది అని అంటాడు. తర్వాత అర్జునుని పిలుస్తారన్నమాట. అర్జునుని పిలిచి నీకేం కనబడుతుంది అని అంటే ఆ పక్షి యొక్క 2 కళ్ళు మాత్రమే నాకు కనపడుతున్నాయి అంటాడు. అది లక్ష్యం. ఇంకా ఏం కనపడకూడదు మనకి. అంటే అది మెల్లిమెల్లిగా, మనం ఒకేసారి జరగదు, మనం మెల్లిమెల్లిగా ప్రయత్నం చేస్తుండాలి. మన లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి మనకు. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఏం చేస్తే మన పరమపిత అయినటువంటి శ్రీకృష్ణ భగవానునికి మనం సంతోషాన్ని చేకూర్చగలుగుతాం. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతయంతో మాం అంటే ఏంటి? చింత అంటే ఏంటి? ఆలోచనలు, కోరికలు. అనన్య అంటే ఇతరమైనటువంటి కోరికలు, ఆలోచనలు, చింతలు ఏమి లేకుండా ఏ జన పర్యుపాసతే, ఎవరైతే నన్ను ఉపాసిస్తారో, పూజిస్తారో, నన్ను సేవిస్తారో, తేషాం నిత్యాభియుక్తానాం, అలాంటి వారికి నిత్యము నేను వాళ్ళ యొక్క యోగక్షేమాలు, ప్రతి క్షణము వాళ్ళకి ఏం కావాలి, ఏది అవసరము చెప్పకుండానే నేను తెలుసుకొని వాళ్ళకి సమకూరుస్తాను. ఉన్నవి కాపాడతాను, లేనివి సమకూరుస్తాను. ఎప్పుడు? అనన్య చింతయంతో మాం చేసినప్పుడు మాత్రమే. మరి మనం ఇప్పుడు చేయగలుగుతున్నామా అని ప్రయత్నం చేస్తున్నాం. మనం అది చేయడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనము మన ప్రయత్నాన్ని చేస్తున్నాం, అభ్యాసం చేస్తున్నాం. దాన్ని చేస్తుంటే 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 ఏమవుతుంది? యశోదమాతలాగా మనం కూడా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మనం చేయాల్సింది ఏంటి? మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం మాత్రము ఆపకూడదు. ఫలితం ఒకేసారికి రాకపోవచ్చు, రెండోసారికి రాకపోవచ్చు, మూడోసారికి రాకపోవచ్చు, నాలుగోసారికి రాకపోవచ్చు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. భగవంతుడే ఇంకా వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరు అని చెప్పి ఆయన కృపనిచ్చి మనకు కావలసినవి ఇచ్చేస్తాను. ఒక అబ్బాయి తనకు ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఆ వస్తువును పొందాలంటే ఏం చేస్తాడు? ఒకసారి అడిగినప్పుడు అమ్మ నీకెందుకు పోరా, ఇవ్వను అంటుంది. ఊరుకుంటాడా? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, మారం చేస్తాడు అనమాట. ఇంకా ఇంకా ఎక్కువ మారం చేస్తాడు. ఆ మారం చూసిన తల్లి వినది సేపటి తర్వాత తల్లి ఏం చేస్తుంటుంది? అబ్బా, ఇంకా వీడు నన్ను వదిలిపెట్టేలా లేడు,
నీకేం కావాలరా, నాకు ఈ వస్తువు కావాలంటే సరే తీసుకుపో అని చేస్తుంది. అప్పుడు ఆ పిల్లాడు ఆ వస్తువుని తీసుకొని పక్కన వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఆ తినే వస్తువు అయితే తింటాడు, ఆడుకునే వస్తువు అయితే ఆడుకుంటాడు. మనం కూడా అట్లా ప్రయత్నం వదలకుండా, ఆపకుండా మన ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉండాలి, కొనసాగిస్తూనే ఉండాలి, కొనసాగిస్తూనే ఉండాలి. మన ప్రయత్నాన్ని చూసిన భగవంతుడు మనకు కావలసినది ఇచ్చేస్తాడు. ఆయనకి తెలుసు మనకేం కావాలో, మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో కూడా తెలుసు. కానీ ఒక్కసారి ప్రయత్నించినప్పుడు ఇవ్వరు. మనకి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ఆసక్తి ఉంది అనేది ఆయన చూస్తారన్నమాట. ఆ శ్రద్ధ ఆసక్తితోనే కనుక మనము నిరంతరము ప్రయత్నం చేస్తే ఇంకా ఇవ్వాల్సిందే. అనువాదం భాష్యం చదువుదాం. నచ శక్నోమి, శక్తులను కాకున్నాను, అవస్థాతుం నిలబడుటకు, భ్రమతి మరచిపోతుంటిని, ఇవ వలే, చ మరియు, మే నా యొక్క మనస్సు, నిమిత్తాని చ కారణములు కూడా, పశ్యామి చూస్తుంటిని, విపరీతాన్ని విపరీతములను, కేశవ కేశి అను రాక్షసుని సంహరించినవాడా శ్రీకృష్ణ. కేసి సంహారి ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఇక్కడ ఏమాత్రము నిలవలేకుంటిని, నన్ను నేను మరచిపోతుంటిని, నా మనస్సు చలించుచుండెను, నేను కేవలము విపరీతములనే చూచుచుంటిని. భాష్యం. అసహనము చేత అర్జునుడు యుద్ధరంగములో నిలవలేకపోతుండెను. అంతేకాకుండా ఈ మనో దౌర్బల్యము చేత అతడు తనను తానే మర్చిపోసాగెను. భౌతిక విషయముల పట్ల అధిక ఆసక్తి గల మానవుని అట్టి భ్రాంతిపూరిత జీవన స్థితిలో నిలుపును. భయం ద్వితీయాపి నివేశత స్వ, అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి భయము మరియు మానసిక అస్థిరత్వము ఏర్పడును. అర్జునుడు యుద్ధరంగంలో బాధాకరములైన విపరీత పరిస్థితులనే దర్శించసాగెను. శత్రువులపై విజయం సాధించినను అతడు ఆనందమును అనుభవించలేడు. ఇక్కడ నిమిత్తాన్ని విపరీతాన్ని అను పదములు ప్రధానములు. మానవునకు తన తలంపులో నిరాశే కనిపించినప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉంటిని అని భావించును. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ పట్ల, తమ హితము పట్లనే ఆసక్తిని కలిగి ఉందురు. పరమాత్మ పట్ల ఎవ్వరునూ ఆసక్తిని కనబరచరు. శ్రీకృష్ణుని సంకల్పానుసారము అర్జునుడు ఇక్కడ తన నిజ స్వార్థగతి విషయములో అజ్ఞానమును ప్రదర్శిస్తుండెను. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేక కృష్ణుని పట్లనే ఉండును. బద్ధ జీవుడు ఈ విషయమును మరచిపోవడ చేతనే భౌతిక క్లేశములను అనుభవించును. యుద్ధ రంగములో లభించు విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించెను. త్వం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. ఓం శ్రీ సురభ్యాయ నమః. జై గోమాతా కీ జై. అర్జునుడు ఈ శ్లోకములో వివరించిన, ప్రభుపాదుల వారు తమ భాష్యములో వివరించిన విధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అర్జునుడు ఇక్కడ? అసహనం అంటే ఇంకా తట్టుకోలేకపోతుండన్నమాట. ఆయన తను నిలబడడానికి కూడా ఆయనకి అవకాశం లేకుండా ఉంది. దేనికి మరి అర్జునుడు ఎవరు అసలు? మనం ఇంతకుముందు శ్లోకాలలో చాలాసార్లు చెప్పుకున్నాం ఆ విషయాన్ని. ఎవరు అర్జునుడు? ఇంత ఆషామాషి వ్యక్తి? మామూలు ఒక క్షత్రియుడా? కాదు. ఆయన నరనారాయణులు ఒకరన్నమాట. శ్రీకృష్ణ భగవానునికి నిత్య సహచరుడు మరియు
స్నేహితుడు, బంధువు. మరి 24 గంటలు శ్రీకృష్ణుని వెన్నంటి ఉండే అర్జునునికే ఈ యుద్ధంలో తన పరివారంనంతటిని చూసేసరికి ఏ భావం ఏర్పడింది? మనోదౌర్బల్యము. మనస్సంతా విచలితమైపోయింది అనమాట అర్జునుడికి. మరి ఆయన మనసును జయించలేదా? జయించాడు. మరి ఎందుకు అలా పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అర్జునుడు? మనము ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి కృష్ణ భగవాన్ చెప్తే వింటామా? ఆయన నమ్మం అసలు మనం. అందుకే భగవంతుడు ఏది చెప్పాలనుకున్నా కూడా ఒకరి మాధ్యమం, అంటే ఒక మధ్యవర్తి ద్వారా మనకి చెప్తారనమాట. ఇప్పుడు భగవంతుడి గురించిన విషయాలు మనము ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతామా ఎవరికి వారుగా? దానికి ఒక మధ్యవర్తి ఉంటారు. భగవద్గీతను తెలుసుకోవాలంటే భగవంతుడికి మనకి మధ్యవర్తిగా ఎవరున్నారు అక్కడ? అర్జునుడు గురించి పూర్తిగా తెలుసుకొని ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ భగవంతుడి యొక్క ప్రేమను పొందడానికి మరి మనకి ఎవరు కావాలి? గురువు. మధ్యమంగా గురువు లేకుండా భౌతిక విద్యను అభ్యసించలేము, ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేము. అలాగే ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అర్థం చేసుకోలేము, భగవంతుని గురించి తెలుసుకోలేము. గురువు ద్వారా మాత్రమే మనము భగవంతుని తెలుసుకోగలం. ఆయనకేమి ఇష్టమో ఎలా తెలుస్తుంది మనకి? గురువు ద్వారా. ఇప్పుడు ప్రముఖమైనటువంటి వ్యక్తితో ఒక పని పడింది, ఆయనతో మనం ఆ పని చేయించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం డైరెక్ట్గా వెళ్ళి ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ప్రత్యక్షంగా ఆయన్ని కలిసి నాకు ఈ పని కావాలి చేసి పెట్టండి అని అంటే చేసి పెడతారా? చాలా సన్నిహితంగా ఉండే మిత్రుడు ఎవరు అని తెలుసుకుంటాం మనం. తెలుసుకొని ఆయన్ని కలుస్తాం, కలిసి ఆయన గురించి తెలుసుకుంటాం. ఆయనకు ఎలాంటి పనులు చేస్తే ఇష్టం, ఆయన ఇష్టాలు ఏంటి తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మనము ఆయన ఇష్టపడే విధంగా మనం కొన్ని పనులు చేస్తుంటాం. చేసిన తర్వాత ఈయన ద్వారా ఆయనకు చెప్పించుకుంటాం అనమాట. నేను చెప్తుంటారు మనకి, ఆయనకు సన్నిహిత వ్యక్తి, మావాడు ఈయనకి అవసరం పడింది, దాన్ని మీరు చేసి పెట్టండి అంటే చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి చెబితే కాదంటారు ఎవరైనా? ఎవరు కూడా కాదన్నారు, ఆ పని చేసి పెడతారు. అలాగే గురువు ఎవరు? భగవంతుని యొక్క ప్రతినిధి. నువ్వు చెప్పితే భగవంతుడు వింటారా? ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు వాళ్ళకి. తన హృదయంలో భగవంతుణ్ణి నిలుపుకొని ఎప్పుడు నిరంతరం, ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, అనన్య చింతయంతో మా, అది వాళ్ళు చేస్తుంటారన్నమాట. భగవంతుని సంతృప్తి కోసం చేస్తుంటారు కార్యాలు. మరి ఎప్పుడైతే భగవంతునికి ఇష్టమైన కార్యాలు చేసే వాళ్ళ మాట భగవంతుడు వినకుండా ఉంటారా? మనమంతా మహావతార్ నరసింహ సినిమా చూసామా? 2 గంటల సినిమా చూసాం. ఆ 2 గంటల సినిమా దేనికోసం తీశారు? అది ప్రహ్లాదుడు అంటే మనకి కనిపించే విధంగా ఆయన ఏం పెద్ద చదువులు చదవలే ఆయన, మనకి తెలిసినంత వరకు. కానీ ఆయన చదువు అంతా కూడా తల్లి గర్భంలోనే జరిగిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తల్లి గర్భంలో? 100 సంవత్సరాలు ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం అంతా ఎవరి పర్యవేక్షణలో జరిగింది? ఎవరు? నారాయణ నారాయణ. ఎవరు? నారద మహర్షి. మొత్తం ఉపనిషత్తులు, భాగవతము, భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంత సూత్రాలు, అంత విద్యాభ్యాసం అంతా తల్లి గర్భంలో జరిగిపోయింది. మరి భగవంతుడు, ప్రహ్లాదుడు 5 సంవత్సరాల పిల్లవాడు, ఆయన పిలిస్తే వచ్చిండా? వచ్చాడు.
ఆ భక్తుని కోసము తన సొంత తండ్రినే ఆయన సంహరించాడు. ఎందుకంటే భక్తులకి ఎవరైనా హాని చేయాలని చూస్తే భగవంతుడు ఆ భక్తుల యొక్క సొంత వారిని కూడా వదిలిపెట్టారు. ఆయనకి ఏదన్నా ప్రత్యక్షంగా ఆయన పట్ల ఏదైనా అపరాధం చేసినా, ఆయనకి ఏదైనా హాని తలపెట్టాలని చూసినా కూడా భగవంతుడు సహిస్తారు. కానీ తన భక్తులకి ఎవరైనా హాని చేయాలని చూసినా, కీడు తలపెట్టాలని చూసినా, నష్టపరచాలని చూసినా కూడా కించిత్తు కూడా సహించారు ఆయన. తన భక్తుని కష్టపెట్టిన వారు ఎవరు? ఆయన సొంతంగా ఆయన తండ్రే. అయినా కూడా చూడలేదు. నా భక్తుని యొక్క తండ్రిని నేను వదిలేస్తానని ఆయన సంహరించారు. ఇక్కడ అర్జునుడు కూడా అంత బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అనమాట. వైరాగ్యం వచ్చేసింది, హృదయ దౌర్బల్యం ఏర్పడింది. ఇంకా ఏదో ఆలోచనలు వస్తాయి. నేను ఈ రాజ్యాన్ని, వీళ్ళందరినీ సంహరించిన ఈ రాజ్యాన్ని నేను సుఖంగా అసలు ఏలుకోగలనా? అంటే ఆయన ఉన్న పరిస్థితిలో ఆయన యుద్ధం చేసినా కూడా ఆ రాజ్యాన్ని అనుభవించలేడు. అంతటి వైరాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. అట్లా జరిగినప్పుడు ఇక అర్జునుడు విపరీతమైన భావావేశాలకు లోనయ్యారన్నమాట. అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను, దేనికోసం ఉన్నాను, ఏం చేయాలనుకుంటున్నాను నేను? ఆయన వచ్చింది ఎందుకు? యుద్ధరంగంలోకి యుద్ధం చేయడానికే. కానీ ఆయన ఆలోచనలు ఎలా మారుతున్నాయి చూడండి. ఓకే, ఈ భౌతిక జగత్తులో వాతావరణ పరిస్థితులను బట్టి మన మనస్సు కూడా విచలితంగా మారుతుందన్నమాట. అది సాధారణం. మరి మనము మన మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలంటే, స్వాధీనంలో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? సత్సంగానికి రావాలి, అందరు కలిసి భగవంతుడి యొక్క సేవ చేయాలి కలిసిమెలిసి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఇస్కాన్ సెంటర్లు ప్రారంభిస్తున్నారు. ఎందుకోసం? మరి ఇస్కాన్ సంస్థకి ఏమైనా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ప్రారంభిస్తున్నారు ఈ కేంద్రాలన్నీ? ఈ భౌతిక జగత్తులో జన్మించినటువంటి ప్రతి జీవికి ఒక వ్యాధి ఉంది. వ్యాధి అంటే ఏంటి? మనము సామాన్య భాషలో చెప్పాలంటే వ్యాధిని రోగంగా పిలుస్తాం. మనకు ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి పేరు ఏంటి? వ్యాధి పేరేంటి? నేను చెప్తాను, మళ్ళీ మీరు చెప్పాలి. భౌతిక రోగం, భవరోగం అనండి అందరూ. భవరోగం. భవరోగం అంటే ఏంటి? భవరోగం అంటే ఏంటి? భవరోగం అంటే నేను, నాది, ఇది నాకు కావాలి, ఇది నేను సంపాదించాలి, ఇది నా దగ్గర లేదు, ఎదుటి వ్యక్తికి ఉంది, నాకు లేకపోయినా పర్వాలేదు, ఎదుటి వ్యక్తి కూడా ఉండొద్దు. దీన్ని ఏమంటారు? భవరోగం. మరి ఈ వ్యాధిని తగ్గించే హాస్పిటల్ ఎక్కడైనా ఉందా? ఉందా? భీమ్గల్ ఉందా? నిజామాబాద్లో ఉందా? హైదరాబాద్లో ఉందా? అమెరికాలో ఉందా? ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా ఈ వ్యాధిని తగ్గించే హాస్పిటల్స్ ఎక్కడ కూడా దొరకవు. మరి ఎలా మనం వ్యాధిని ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు మనకి కాళ్ళు నొప్పులు ఉన్నాయనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముక్కు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ముక్కుకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలా కాకుండా ముక్కు నొప్పి ఉన్నప్పుడు కాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ముక్కును వదిలిపెట్టి కాలుకి ఆపరేషన్ చేస్తారు. ఈ భౌతిక జగత్తులో చెప్తున్నాను, ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారనమాట. మనకు ఏ వ్యాధి వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ వ్యాధి తగ్గాలంటే. మరి డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత ఆయన ఏమిస్తారు? కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు ముందు. ఈయనకి ఏం అవసరం అవుతుంది, ఎలాంటి మెడిసిన్ మెల్లగొట్టదు.
వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మందులు రాస్తారు. మనం పోగానే టకాటక మందులు రాసేస్తే ఏమవుతుంది, మన ఇష్టం వచ్చినగా వేసుకుంటే రియాక్షన్ అయిపోయి పూర్తిగా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. అందుకే ఆయన పరీక్షలన్నీ చేసిన తర్వాత, మందులు రాసిన తర్వాత ఇంకా వేసుకొని మీ ఇష్టం వచ్చినని చెప్తారా? ఈ గోళీ ఈ సమయంలో వేసుకోవాలి, ఈ గోళీ ఈ సమయంలో వేసుకోవాలి, ఈ టానిక్ ఈ సమయంలో తాగాలి అని చెప్తారండి. అప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ ఎవరు నాకు చెప్పడానికి? నాకు ఆ మాత్రం బుద్ధి లేదా, నాకు ఆ మాత్రం జ్ఞానం లేదా అని మన ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ఏమవుతుంది? రోగం తగ్గిపోకుండా తిరగబెడుతుంది. ఇంకా చాలా విపరీతమైన పరిస్థితులకు వస్తుంది అనమాట. ఆ మందులు ఎలా వాడాలో చెబుతూ దానికి ఇంకా ఏమిస్తారు? పథ్యం. ఈ పథ్యం చేయాలి, ఈ వస్తువులు తినకూడదు, అలా పథ్యం పాటిస్తే ఈ మందు తొందరగా పనిచేస్తుంది, వ్యాధి తగ్గిపోతుందని చెప్తారు. అది మనం పాటిస్తామా లేదా? ఎందుకు ఎందుకు పాటిస్తాం? మనము ఆరోగ్యవంతులం కావడానికి పాటిస్తాం. అయితే మనకొచ్చిన ఇంకొక వ్యాధి ఏంటి? భవరోగం. మరి ఈ వ్యాధిని ఎలా తగ్గించుకోవాలి మనం? బయట అయితే ఎక్కడ హాస్పిటల్స్ లేవు, దొరకదు దీనికి ట్రీట్మెంట్. మరి ఎట్లా? మనం ఈ వ్యాధితో బాధపడాల్సి చెందిన జన్మాంతరాలుగా శ్రీ చైతన్య మహాప్రభువు 539 సంవత్సరాల క్రితము అవతరించి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులంతా గమనించి వీళ్ళంతా భౌతికమైనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నారు. వీళ్ళందరినీ తిరిగి ఆ భౌతిక వ్యాధి నుండి బయటపడేసి ఎట్లా వీళ్ళని ఆరోగ్యవంతుల్ని చేయాలి అని చెప్పి ఏం చేశారు? హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు భీమ్గల్లో. దాంట్లో ఒకరే ఉంటారు, డాక్టర్ చీఫ్ ఒకరు ఉంటారు, ప్రధానమైనటువంటి డాక్టర్ ఒకరు ఉంటారు. ఇంకా ఆయన కింద డాక్టర్లు ఉంటారా? ఉండరు. ఒక్కొక్క హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్లు ఉంటారు? మనం సూపర్ స్పెషాలిటీ అయితే లెక్క వేయలేం. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టర్ని పిలిపిస్తుంటారు వాళ్ళు. అట్లా శ్రీ చైతన్య మహాప్రభువు ఏం చేశారంటే వీలైనంత వరకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క హాస్పిటల్ని ఓపెన్ చేశారనమాట. ఏం హాస్పిటల్? హరే కృష్ణ సెంటర్స్ అన్ని ఓపెన్ చేసేసి ఎక్కడి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. మనకి వ్యాధి సోకిందని తెలిసిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తామా లేదా? మనకు ముక్కు ప్రాబ్లం ఉందంటే ముక్కు హాస్పిటల్కి వెళ్తాం, కాలు ప్రాబ్లం ఉంటే కాళ్ళ హాస్పిటల్కి వెళ్తాం. మనకి భౌతిక వ్యాధి భవరోగం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం హరే కృష్ణ సెంటర్కి రావాలి. ఇంకా